ఏపీలో 20 నెలలుగా లడ్డూ రాజకీయం నడుస్తోంది అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ పై బురద చల్లటం మానుకోలేదన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఏకసభ్య కమిషన్ వేస్తే వాస్తవం ఎలా వస్తుందని, అది ఏకసభ్య కమిషన్ కాదు తెలుగుదేశం కమిషన్ అన్నారు మల్లాది విష్ణు. 18 నెలలుగా 20 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో లడ్డూ రాజకీయం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని, ఆయన వ్యక్తిగత ఇమేజ్ని, పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దూరం చేయాలని, లేనటువంటి తప్పు జరిగినటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సిబిఐ తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఫలానా పేజీలో మీకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఏకసభ్య కమిషన్ అని చెప్పని నిన్న జీవో ఇష్యూ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఒక రిటైర్డ్ అధికారిని ఏకసభ్య కమిషన్ వేస్తే, మీ కనుసన్నల్లో పనిచేస్తే, మీ కనుసన్నల్లో ఉండేటటువంటి రిటైర్ అయినటువంటి ఏకసభ్య కమిషను వాస్తవ రిపోర్టు ఏ రకంగా ఇస్తుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు ఏం చేసింది కమిషన్? వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేసింది మీరు వేసినటువంటి కమిటీలు, కమిషన్లు అని చెప్పని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం.